సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సింగరేణి ఎన్నికల పైన దాదాపు 4 సంవత్సరాలుగా తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. వాయిదాల పర్వం కొనసాగింది. కానీ ఎట్టకేలకు ఈ రోజు తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది. సింగరేణి ఎన్నికలను మార్చిలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. యథావిధిగా ఈ నెల 27వ తారీఖున సింగరేణి ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మిక సంఘాలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కార్మిక సంఘాల మధ్య విభేదాలు ఉండడంతో పదే ఆ వాయిదాలు పడుతూ వస్తుంది. 4 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకోకుండా గత ప్రభుత్వం సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఈ నెల 27వ తారీఖున సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి. వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించుకోవడానికి కొంత సమయం కావాలి, పోలింగ్ ఏర్పాట్లు కావచ్చు, పోలింగ్ సిబ్బందిని నియమించుకోవాలంటే మాకు కొంత సమయం కావాలని కోర్టు ముందు వాళ్ళు అభ్యర్థించినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే గత విచారణలోనే తెలంగాణ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండానే డిసెంబర్ 27వ తారీఖున తాము ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి దాన్ని యథావిధిగా నిర్వహించాలి. 27వ తారీఖున ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రభుత్వం వేసినటువంటి క్వాష్ పిటిషన్ అయితే మాత్రం కొట్టివేయడం జరిగింది. నీలిమా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, సింగరేణి ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, సింగరేణి ఎన్నికలపై ఉన్న ఊగిసలాడలు కనపడదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు చివరి నిమిషంలో ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు పిటిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పవచ్చు. మొత్తం 13 సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. అక్టోబర్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం ఇబ్బంది ఉన్న అని చెప్పి పిటిషన్ వేయడంతో హైకోర్టు డిసెంబర్ 27న పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలను జారీ చేసింది. అయితే డిసెంబర్ 27కి సంబంధించి కార్మిక సంఘాలన్నీ ప్రచారంలో ఉన్న క్రమంలోనే ప్రభుత్వం రోజుల కిందట మళ్ళీ వాయిదా కోరుతూ పిటిషన్ వేయడం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొంచెం ప్రభుత్వ సర్దుబాటు కావాలి, అధికార యంత్రాంగం అంతా బిజీ ఉంది, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈ కారణాన్ని సహేతుకం కాదని చెప్పి హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో పాటు యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలించిన నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ కూడా ప్రస్తుతం కార్మికులను ప్రసారం చేసుకునే పనిలో పడ్డాయని చెప్పవచ్చు. కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం 13 సంఘాలు పోటీలో ఉన్నా కూడా 3 సంఘాల మధ్య ప్రధానమైన పోటీ కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ నేతలు కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సిపిఐతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తున్న నేపథ్యంలో అయితే ఈ ఎన్నికల్లో కూడా పొత్తుందని చెప్పి సిపిఐ కోరుతున్నా కూడా ఐఎన్టీసీ నేతలు మాత్రం ఎవరికి వారే అన్న వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణిలో ఆధిపత్యం కోసం అటు సిపిఐ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద కూడా మరోసారి కూడా ఈ సిపిఐ కాంగ్రెస్ మధ్య ఉన్న పొత్తు అంశం కూడా మరో సింగరేణి ఎన్నికల సందర్భంగా మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి కార్మిక సంఘాల మధ్య పొత్తు ఉంటుందా లేదా తేలాల్సి ఉంది. మొత్తం మీద కూడా ఈ ఎన్నికలు ముఖ్యంగా అటు కాంగ్రెస్ కు ఇటు సిపిఐ కూడా ప్రతిష్ట సవాల్గా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీ మొత్తం కూడా సింగరేణిపై గుత్తాధిపత్యం చేరుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.
సింగరేణి ఏరియా మొత్తం కూడా. మరో చోట కొత్తగూడెం సింగరేణి హెడ్ క్వార్టర్ కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కులమేరు సాంబశివరావు గెలిచారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కూడా ఇది ఒక ప్రతిష్ట సవాల్గా తీసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా సింగరేణిపై గత 2 ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు, ఇంకా నైరాశ్యంలో తేరుకోలేదు. ఈ నేపథ్యంలో ఎవరు ఏం చేయాలో ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా 3 సంఘాల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. నీలిమ. థ్యాంక్ యూ మాంతయ్య. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలి అన్న ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో 27న సింగరేణి ఎన్నికలు యథావిధిగా సాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, సింగరేణి ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, ఈ నెల 27న యథావిధిగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోల్బెల్ట్ లో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో కొంతకాలం వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకసారి మనం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల చరిత్ర చూస్తే తొలిసారిగా సింగరేణిలో నిత్యం సమ్మెలతో ఉండే సింగరేణిని లాభాల బాట పట్టించేందుకు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా 1998లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏఐటీసీ విజయం సాధించింది. ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో మొత్తం 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఏఐటీసీ 3 సార్లు, టీబీజీకేఎస్ 2 సార్లు, ఐఎన్టీసీ 1 సారి విజయం సాధించాయి. తొలిసార్లు చూసుకుంటే గుర్తింపు కార్మిక సంఘం టెన్యూర్ చూసుకుంటే 2 సంవత్సరాలు ఉండేది, తర్వాత 4 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పరిపాలనలో 2017 ఒకే ఒక్కసారి మాత్రమే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉండడంతో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలు పెట్టారంటూ కూడా ఆ రోజు ఆరోపణలు రావడంతో కూడా ఆ రోజు కేంద్ర డిప్యూటీ లేబర్ కమిషన్ దాన్ని టెన్యూర్ కూడా తగ్గించిన పరిస్థితి. మొత్తం చూస్తే కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కొంత సమయం అడిగినా కానీ ఈ రోజు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో మొత్తంగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండోసారి 2017 అక్టోబర్ 5 జరిగినాయి. ఇప్పుడు 2023 డిసెంబర్ 27 అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండోసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మనం కొంత స్థూలంగా చూస్తే ప్రధానంగా ఏఐటీసీ, సిపిఐ అనుబంధంగా ఉన్న ఏఐటీసీ చాలా బలమైన సంఘంగా ఉంది. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా టీబీజీకేకి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా కేసీఆర్ కుమార్తె కవిత లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఐఎన్టీసీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ఉండడంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఉండడంతో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తాయా, ఏ విధంగా చేస్తాయనేది కూడా మనం చూడాలి. ఏది ఏమైనా హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 27న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి